At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. ఇంత పెద్ద బోనం చేశారు కదా, బరువు అనిపించట్లేదా చాలా సేపటి నుంచి? ఏమనిపించదమ్మా, దేవుడి దగ్గరికి వస్తే. సో ఎవ్రీ ఇయర్ చేస్తారా మీరు? ఇయర్ చేస్తాం. ఓకే, మీ బోనం ప్రత్యేకత ఏంటి అంటే ఏం బోనం చేస్తారు? మేము పరమాన్నం వండుతాం. పరమన్నం, ప్రతి సంవత్సరం పరమన్నం బోనం పరమాన్నం, చేస్తారు. అవును. ఓకే, ఎట్లా అనిపిస్తున్నాయి అరేంజ్మెంట్స్? మంచిగా ఉన్నాయి నాకు. మంచిగా ఉన్నాయా? లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉంది. చేంజ్ ఉందా? చాలా చేంజ్. బోనాలకు తొందరగా లైన్ ఇడుస్తున్నారు. తొందరగా ఇడుస్తున్నారా? ఆ. ఓకే ఓకే అండి. ఓకేనా. చెప్పండి. బోనం వలన అలాగే లైన్ తొందరగా పంపిస్తారు. ఇక ఒకటి వాళ్ళని ఆపేసినా కానీ ఓకే, అంటే పంపిస్తున్నారా? పంపిస్తున్నారు, పంపిస్తున్నారు. పంపిస్తారు తొందరగానే. అంతేనమ్మా. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతుంది ఫ్యామిలీతో అందరితో కలిసి ఇట్లా బోనాలు అంటే ఇంత పెద్ద పండుగ కదా? చాలా సంతోషం మాకు. అమ్మవారిని పరమణం చేసి బోనం చేసుకొని వస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా కోరుకున్న మరి ఇంట్లో వచ్చినారమ్మ. అంటే ఏంటి మేకన్ వస్తున్నారా? కోళ్ళని అమ్మవారికి మేకన్ కోసిండ్రమ్మమ్మ. మేకన్ కోసిండ్రా? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా మా అమ్మ వాళ్ళు బోనం చేస్తారు, ఏటం మొఖానికి వస్తారు. మంచిగా సంతోషం. ఓకే, ప్రతి సంవత్సరంకి ఈసారికి ఏమైనా కొత్తగా అనిపిస్తుందా బోనాలు? ఏం లేదు, మంచిగానే అనిపిస్తుంది. సేమ్ అప్పటిలాగానే ఇప్పుడు కూడా అలాగే ఎన్ని అనిపిస్తుంది. సంవత్సరం నుంచి చేస్తున్నారు బోనాలు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తారు మా అమ్మ వాళ్ళు. అంటే ఎందుకు అంటే కోరికలు ఏమైనా తీరుతున్నాయా లేకపోతే ఎట్లా? మంచిగా అనుకున్న కోరికలు కూడా నెరవేరుస్తుంది అమ్మవారు. అందుకే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంతేనమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోయినపల్లి. బోయినపల్లి నుంచి. అంటే బోయినపల్లి నుంచి బోనం ఎత్తుకొని వస్తున్నారు? ఈ ఇయర్ అక్కడ నుంచి, లాస్ట్ ఇయర్ అక్కడ బన్స్లాల్పేట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి. అంటే ఇంట్లోనే బోనం తయారు చేసుకొని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు? ఇంట్లోనే. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనాలు చేస్తున్నారు? మమ్మీ చిన్న ఉన్నప్పటి నుంచి. మీ మమ్మీ చిన్నగా వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదా. ఓకే, మీ మమ్మీ చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు బోనాలు చేస్తున్నారు. అంటే ఎందుకు ప్రత్యేకంగా ప్రతి ఇయర్ బోనాలు చేయడానికి? అంటే మొక్కుండే చేసినాం. మంచిగా అనిపిస్తుంది. మొక్కు అని అంటే మీకు కోరికలు తీరుతున్నాయా లేదంటే? అంటే కోరికలు అంటే మొక్కుతాం, తీర్చేది ఆమెనే ఇక. సో అందుకే నమ్మకంతో ఎవ్రీ ఇయర్ బోనాలు చేస్తారు. అరేంజ్మెంట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? ఈ ఇయర్ చాలా బాగుంది. అంటే ఫ్రీగా కొంచెం బోనాలకి స్పెషల్గా ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, ఈ ఇయర్ కొంచెం బెటర్.